హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయూరి ఫ్రమ్ జ్యోతి ఛానల్. ఇవాళ నేను టేస్టీగా టమాటా పచ్చడి చేయడానికి వచ్చేసాను. ఆకు ఇలా ఉంటుంది అన్నమాట. 3 నెలలైనా చక్కగా నిలవ ఉంటుందండి. మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామండి. ఫస్ట్ ఈ శుభ్రంగా కడిగేసి కాటన్ క్లాత్తో తుడిచేసుకోవాలి. 2 కేజీలు టమాటాలు తీసుకున్నాను నేను. 2 కేజీల టమాటాలకి 1/2 కేజీ చింతపండు వేస్తున్నానండి. నేను ఒకసారి చింతపండు కడిగేసుకుంటున్నాను. చింతపండులో కొంచెం నీళ్లు పోస్తున్నాను. జస్ట్ ములిగేదాకానే పోస్తున్నానండి నీళ్లు. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటున్నానండి. చింతపండు చక్కగా ఉడికిపోయింది. ఇది చల్లారాక బెజ్జల గిన్నెలో గుజ్జు తీసేసుకుందామండి. మన ఇష్టం అండి, ఎలాగైనా కోసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు కోసుకోవచ్చు, పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవచ్చు. పాన్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ 50 గ్రాముల ఆయిల్ వేస్తున్నానండి. టమాటా ముక్కలు అందులో వేసేసుకుంటాను. రుచికి సరిపోయే ఉప్పు వేసేస్తున్నానండి. దీన్ని బాగా కలిపేసండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచేస్తాను. గమ్మున మగ్గుద్ది. బాగా ఉడికిపోయింది. ఈ వాటర్ అంతా అయిపోయేదాకా మగ్గనివ్వాలండి. ఒక 10 నిమిషాల్లో మగ్గిపోద్దండి. ఆవిరంతా అయిపోద్ది కదండి, అప్పుడు దగ్గరికి పడిపోద్ది. ఈ లోపల చింతపండు పులుసు తీసేసుకుందాం. బెజ్జల గిన్నెలు వేసి శుభ్రంగా జ్యూస్ కింద తీసేసుకుంటున్నానండి. ఇలా చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా, అందుకోసం బెజ్జల గిన్నెలో వేస్తున్నానండి. ఇవి జ్యూస్ తీసేసానండి. ఇది పులుసు అందులో వేసేస్తాను. అది బాగా ఉడికిపోయింది. వాటర్ సగం అయిపోయిందండి. ఇప్పుడు ఈ పులుసు పోసేస్తున్నాను. చింతపండు పులుసు తీసాను కదా. చింతపండు కూడా ఇందులో డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. ఒక్కోసారి మనం కొన్న చింతపండు ఇసుక కింద పెచ్చులు అయ్యి ఉంటాయి కదండి, అందుకని అలా ఉడకపెట్టి బెజ్జల గిన్నెలో వేసి చేసానండి. పులుసు వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకపెట్టాను. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నానండి. చల్లారాక కారం వేసేసుకుందాం. కారం రెడీగా పెట్టుకున్నాను. 2 కేజీలు టమాటాలు, 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ కారం వేస్తున్నానండి. నేను కారం వేసేస్తున్నానండి. దీన్ని నెమ్మదిగా కలిపేసుకుంటున్నాను. బాగా కలిపేసాను. ఇప్పుడు తాలింపులు రెడీ చేసేసుకుందామండి. 1 కప్పు వెల్లుల్లిపాయలు లైట్గా చితక్కొట్టుకున్నాను. 20 ఎండుమిరపకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ గరిటతో 2 గరిటెలు ఆవాలు వేసుకుంటున్నాను. అదే గరిటతో 2 గరిటెలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ స్పూన్తో 2 స్పూన్లు ఆవాలు మిక్సీ పట్టుకుంటున్నానండి. ఆవు పిండి మాట గిన్నె పెట్టేసుకున్నాను. తాలింపులకి 1/2 కేజీ ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నాను, తిప్పుతో బాగా కుదురుద్దని. ఆవు పిండి ఆడేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు సగం వేగాక ఎండుమిరపకాయలు వేస్తాను తాలింపులు. ఇప్పుడు శనగపప్పు వేస్తున్నానండి. ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ముందు వేస్తే నల్లగా మాడిపోతాయండి. ఇప్పుడు కరివేపాకు ఆ చిటపట్లు తగ్గేదాకా వేగాలండి. అప్పుడు పచ్చడి ఇందులో వేసుకోవాలి. ఇంగువ వేస్తున్నాను. వేరుశనగకాయ అంతే అండి. తాలింపులు వేగిపోయినాయి. స్టవ్ కట్టేసాను. మరి అన్నీ ఎక్కువ వేగినా చేదు వచ్చేస్తుంది. తాలింపులు వేగిపోయినాయి కదండి, ఈ పచ్చడి అందులో వేసేస్తాను. మళ్ళీ ఒక్కసారి స్టవ్ వెలిగించుకున్నానండి. నేను ఏమన్నా చెమ్మదనం ఉంటే పోద్దండి. అంతే అండి, టమాటా పచ్చడి రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ టు యువర్ మయూరి.